లావు శ్రీకృష్ణదేవరాయలు విజ్ఞాన రత్తయ్యగా ఆంధ్రులందరికీ సుపరిచితులైన లావు రత్తయ్య గారి కుమారుడు నరసరావుపేట ఎంపీగా ఉన్నారు. ప్రస్తుతం టీడీపీ అభ్యర్థిగా పోటీలో ఉన్నారు. కృష్ణదేవరాయలు గారితో ముచ్చటిద్దాం. నమస్కారం కృష్ణదేవరాయలు గారు. నమస్కారం అండి సురేష్ కుమార్ గారు. 5 ఏళ్ళు వైసీపీలో ఎంపీగా కొనసాగి ఇప్పుడు టీడీపీ తరపున పోటీ చేస్తున్నారు. కంఫర్టబుల్గా ఉందా? ఆఫ్ కోర్స్ పార్టీలు ఓకే, బట్ మోర్ ఇంపార్టెంట్లీ ఐఎమ్ వెరీ కంఫర్టబుల్ విత్ ద కాన్స్టిట్యున్సీ, నర్సాపేట కాన్స్టిట్యున్సీ. బికాజ్ యు ఆర్ దేర్ ఫర్ ద ఫస్ట్ 5 years ఉన్నాం కాబట్టి కాన్స్టిట్యున్సీ, తెలిసిన ప్రాంతం, తెలిసిన జనాలు, సో అది చాలా కంఫర్ట్ ఇస్తుంది. సో వెరీ కంఫర్టబుల్. దట్ ఈస్ ఓకే. బట్ టీడీపీ శ్రేణులు మిమ్మల్ని ఎలా రిసీవ్ చేసుకుంటున్నాయి? ఓపెన్ హార్ట్. నేను ఎక్కడ లాస్ట్ 5 years నుంచి ఎవరి మీద ఎటువంటి కేసులు పెట్టినవాడిని కాదు, లేకపోతే ఎవరైనా వచ్చినా పార్టీ చూసి పనిచేసినవాడిని కాదు. ప్రతి ఒక్కరిని, అండ్ వాళ్ళు కూడా అంతే వచ్చారు. మాకు పని ఉన్నప్పుడు రావడం జరిగింది. సో అందరూ వచ్చారు లాస్ట్ 5 years నుంచి కాబట్టి ఎక్కడ మనం ఇబ్బంది క్రియేట్ చేయలేదు కాబట్టి సో చాలా వెల్కమింగ్గా ఉన్నారు. ఈ జనసేన, బీజేపీ, టీడీపీ కంబైన్ విల్ ఇట్ జెల్ దేర్? అక్కడ మన 8 సీట్లు టీడీపీ సీట్సే, 7 ఎమ్మెల్యేలు, ఎంపీ సీట్లు, మొత్తం 8 కూడా టీడీపీ సీట్సే. సో ఎస్, వీ నీడ్ దేర్ హెల్ప్. వాళ్ళ హెల్ప్ కావాలి. వాళ్ళది ఓట్ బ్యాంక్ అంతా యాడ్ అవుతుంది, వాళ్ళ సపోర్ట్ అంతా యాడ్ అవుతుంది. వాళ్ళ కార్యకర్తలు అంతా, జనసేన కార్యకర్తలు కానీ, బీజేపీ కార్యకర్తలు కానీ, వాళ్ళ బలం యాడ్ అవుతుంది. సో ఆబ్వియస్లీ 1% యాడ్ అయినా బాగా. యు ఆర్ కంఫర్టబుల్ ఈవెన్ విత్ దెమ్? నౌ డెసిషన్ హ్యాస్ బీన్ టేకెన్. ఐ కెనాట్ గో బ్యాక్ ఆన్ ద డెసిషన్ కదా. సో సో మూవింగ్ ఫార్వర్డే కానీ వెనక్కి వెళ్ళేదానికి దానికి. మీరు వైసీపీలో ఉన్ననాళ్ళు మీరు కంఫర్టబుల్గా ఉన్నారా, లేకపోతే డిడ్ యూ ఫెల్ట్ సఫోకేటెడ్? ఐ వాజ్ వెరీ కంఫర్టబుల్. అంటే నేను మిగతా వాళ్ళలాగా నేనేదో సొంతగా చేసుకుందామని, లేకపోతే ఇంకోటి ఆశించింది కాదు, అది లేదు. కాబట్టి నా ఓన్లీ థింగ్ ఏంటంటే వచ్చాం, 5 years ఉన్నాం, 5 yearsలో ఏం చేసాం అనేది వెనక్కి తిరిగి చూసుకుంటే ఏదో ఒకటి ఉండాలి అనేది. సో కంపేర్ టు అదర్ ఎంపీస్ ఐ డిడ్ ఫెయిర్లీ వెల్ ఆన్ ఆల్ ఆస్పెక్ట్స్. ఎదర్ కాన్స్టిట్యున్సీ వర్క్స్ కానీ, పీపుల్ ఇష్యూస్ కానీ, అంటే పర్సనల్ ర్యాపో, మూడోది పార్లమెంటరీ వర్క్ కానీ, అండ్ వర్కింగ్ విత్ సెంట్రల్ మినిస్టర్స్ కానీ, అండ్ వైసీపీ క్యాడర్, టేకింగ్ కేర్ ఆఫ్ వైసీపీ క్యాడర్, ఇవన్నీ కూడా ఫెయిర్లీ వెల్గానే నేను చేశాను నా ఉద్దేశం. మీ పార్లమెంటరీ వర్క్ సంబంధించి మీకు సంతృప్తికరంగా ఉందా? మీరు ట్రాక్ రికార్డు మీకు యా సంతృప్తికరంగానే ఉంది. బట్ అంటే మాట్లాడిన ఇంటర్వెన్షన్స్ అవి చూసుకుంటే కనుక సంతృప్తికరమే. క్వశ్చన్స్, నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ ఇవన్నీ కూడా చూస్తే సంతృప్తికరమే. స్టాండింగ్ కమిటీలో వర్క్ చేయటం, ప్రైవేట్ మెంబర్స్ బిల్స్ ప్రజెంట్ చేయడంలో సంతృప్తికరమే. కానీ హౌ మచ్ మనం చేసే ఇంటర్వెన్షన్స్, అంటే ఎన్నిసార్లు మాట్లాడేదానికి దానివల్ల ఎంత చేంజ్ వస్తున్నాయి, వెంటనే రాదు. పార్లమెంట్లో మాట్లాడిన వెంటనే దాని చేంజ్ రాదు. దట్ టేక్స్ ఇయర్స్. సో చూద్దాం, 3 years తర్వాత, 4 years తర్వాత ఆ రోజు మాట్లాడింది ఈరోజు ఇంప్లిమెంట్ అయింది కదా అని చూస్తే దెన్ హ్యాపీనెస్ విల్ బి దేర్. మీకు నరసరావుపేట నుంచి స్థానచలనం ప్రతిపాదించిన కారణంగా మీరు పార్టీ మారారు అని అనుకోవచ్చా, లేకపోతే మరి ఏదైనా కారణాలు ఉన్నాయనుకో? ఒకటి అదే ప్రిఫర్ చేయటం జరిగింది నరసరావుపేట. ఎందుకంటే ఇందాక చెప్పినట్లు అక్కడ ఏదో నాకు ఒక స్టోరీ ఉంది చెప్పడానికి. మెయిన్ రెండోసారి ఎలక్షన్కి వెళ్తున్నప్పుడు యూ నీడ్ టు హ్యావ్ మన స్టోరీ ఒకటి ఉండాలి. ఫస్ట్ టైం వెళ్తున్నప్పుడు ఏం ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయి, యూ నీడ్ టు హ్యావ్ యువర్ నేరేటివ్ ఉండాలి. ఆ నేరేటివ్ స్టోరీ ఉంది. మళ్ళీ ఇక్కడికి వచ్చి అది పికప్ చేయటం, మాట్లాడటం, చేయటం అంటే మెయిన్ హర్డిల్ వాజ్ క్యాపిటల్ ఇష్యూ. సరే, దాని గురించి అడిగాను, దాని గురించి ఏం చెప్దామని. దానికి నేను డోంట్ హ్యావ్ ఎనీ ఆన్సర్ అనేటప్పుడు ఐ డోంట్ వాంట్ అలాంటి పరిస్థితున్నప్పుడు నాకు మారటానికి పెద్ద ఇష్టం అనిపించలేదు. సో అందుకని అక్కడే కంటిన్యూ అవ్వాలని నా ఉద్దేశం. సో ది హోల్ ప్రాసెస్లో దే ఎలా హ్యాండిల్ చేశారనే దాని మీద ఐ వాజ్ వెరీ అప్సెట్.
సరే బీసీకి ఇద్దాం అనుకున్నారు అని ఒక స్టోరీ చెప్పారు బయటికి. IVRS కాల్స్ చేశారు, నేను ఏదైతే రిజైన్ చేశాను. ఇట్స్ గుడ్ చేశారు, సరే అది పబ్లిక్కి చెప్పారు. ప్రైవేట్గా ఏమైనా మేము ఇస్తాను తొందరగా వెళ్ళిపోయాను. సో ఇదంతా అసలు ఎందుకు స్టార్ట్ చేశారు దిస్ హోల్ మెస్, అది నాతో. సో యూ ఫెల్ట్ యూ హ్యావ్ బీన్ ట్రీటెడ్ అన్ఫెయిర్లీ ఆఫ్టర్ 5 years, రైట్? It was unfairly, maybe you can use that word, but more importantly, I don't have any మార్క్, ఏది అవినీతి మార్క్ కానీ లేకపోతే పని చేయలేదని కానీ అందుబాటులో లేడు కానీ ఇటువంటి ఏదీ లేదు. చాలామంది ఎమ్మెల్యేలకు ఉంది, ఇప్పుడు పొడి చేస్తున్నారు. వాళ్ళని ఎక్కడా కూడా మార్చేదానికి అది ఏమి చేయకుండా వై నా మీద అది ఎందుకు అంత చేయాల్సి వచ్చిందో నాకు అర్థం కాదు. మేబీ సో ఆ హోల్ ప్రాసెస్ నాకు నచ్చలేదు. తర్వాత ఆలోచిస్తే మీకు అది ఏ కారణంతో ఈ ప్రాసెస్ ఇనిషియేట్ అయింది అనేది ఏమైనా కనపడిందా మీకు రీజన్? అంటే మిమ్మల్ని యువర్ మార్కెడ్ కదా. మేబీ ఒకటి ఏమంటే అది సేఫ్ సీట్ అని, గుంటూరు అయితే డిఫికల్ట్ సీట్ అనేది, అండ్ ఇక్కడైతే నన్ను పెడితే ఏదో కొద్దిగా అంటే దే థాట్ యూఆర్ ఎ సేఫ్ బెట్ హియర్. లేదు, పార్టీకి ఇది చాలా కష్టమైన సీటు గుంటూరు. అదే దట్స్ వాట్ ఐ మీన్. అండ్ పార్టీకి నర్సరావుపేట చాలా సేఫ్ సీట్ అని. సో నేనైతే ఇక్కడికి వచ్చి పని చేయగలను అనేది అనుకుంటా ఒకటి. రెండోది ఏముందిలే అనేది రెండోది అనుకుంటా. డిఫరెన్షియేషన్ అంత గ్రాస్ చేయలేదు అనుకుంటా. అంటే నాది ఆఫీషియల్నే కాదు, ఇంకో 2-3 విషయంలో కూడా అయింది. అంటే పని చేసే వాళ్ళకి డిఫరెన్షియేషన్, పని చేయని వాళ్ళకి డిఫరెన్షియేషన్, కరప్షన్ చేసే వాళ్ళకి, కరప్షన్ చేయని వాళ్ళకి డిఫరెన్షియేషన్. అది డిఫరెన్షియేషన్ లేనప్పుడు ఇప్పుడు మీ ఆర్గనైజేషన్ ఉంది, ఎవరో పొద్దున్న పాపం 7 గంటలకు వచ్చి పని చేస్తుంటాడు, ఆయనకి ఒకటే చేసి మీరు ఎవరో 12 దాకా రాడు, ఏం పని చేయడు, ఆయనకి ఒకటేలా ట్రీట్ చేస్తే ఆబ్వియస్లీ పీపుల్ విల్ సే థ్యాంక్ యూ. ఇప్పుడు నౌ దట్ యూ హ్యావ్ కమ్ అవుట్, బయటకు వచ్చారు, యూ కెన్ బి ఫ్రాంక్. వైసీపీ ఫిలాసఫీని ఏమని చెప్తారు మీరు? వైసీపీ ఫిలాసఫీ, ఎనీ పొలిటికల్ పార్టీకి ఉండే ఫిలాసఫీ వైసీపీ ఫిలాసఫీ. దే వాంట్ బీ ఇన్ పవర్లో ఉండడానికి ఆయన ఒక మెథడ్ చూస్ చేసుకున్నారు. అది ఏదైతే DBT సంక్షేమం, దీనిపైన మనం నుంచొని చేస్తే కనుక పీపుల్కి దగ్గర అవ్వచ్చు, దగ్గర పవర్లో ఉండొచ్చు అనేది ఒకటి. రెండోది ఏమన్నా కాస్ట్ మీద చేయటం అనేది, దాన్ని బట్టి సీట్స్ ఇవ్వడం అనేది, ఇదంతా కూడా. సో ఈ రెండింటి మీద చాలా ఫోకస్డ్గా ఉంది. సో ఇట్స్ ఎ ఫిలాసఫీ. ఐ డోంట్ థింక్ ఐ కెన్ కాల్ ఇట్ ఎ ఫిలాసఫీ ఇఫ్ యూ రియల్లీ లుక్ ఇంటు ఇట్. నిజంగా చూస్తే టు సర్వ్ జగన్ అండ్ హిస్ ఫ్యామిలీ అల్టిమేట్లీ, అది వైసీపీ ఫిలాసఫీ అనేది ఒక వాదు ఉంది. మీరేమంటారు? డూ యూ సబ్స్క్రైబ్ టు ఇట్? మరి నేనైతే 5 years ఐ సర్వ్డ్ ఓన్లీ నర్సరావుపేట కాన్స్టిట్యున్సీ. సో గెలిచిన తర్వాత, గెలవక ముందు సరే నేనేం చెప్పలేను, కానీ గెలిచిన తర్వాత అంటే ఇట్స్ అప్ టు యూ. అంటే నీకు ఆశ ఎక్కువ ఉంటే ఆబ్వియస్లీ నువ్వేదో చేసుకోవాలనుకుంటే కనుక ఆబ్వియస్లీ యూ హ్యావ్ టు, అక్కడే కాదు ఎక్కడైనా లీడర్స్ యూ హ్యావ్ టు సర్వ్ దెమ్. లేనప్పుడు యూ లివ్ యువర్ ఓన్ థింగ్, యూ లివ్ యువర్ ఓన్ వే. సో ఎంత నువ్వు గ్రాప్ చేద్దాం అనుకుంటే నువ్వు అంత ఒకరికి చేసి పెట్టాలి. నాకు అది అవసరం లేదు అనుకుంటే పర్లేదు. గోయింగ్ బ్యాక్ టు అమరావతి, 3 రాజధానుల పేరుతోటి అమరావతిని ఇబ్బంది పెట్టడం, అమరావతి అభివృద్ధికి ఫుల్ స్టాప్ పెట్టడం అనే నిర్ణయం మీకు మానసికంగా బాధ కలిగించిందా? నేను ఇదివరకు కూడా చెప్పాను, ఇప్పుడు కూడా చెప్తా ఉన్నాను. ఇట్స్ నాట్ అబౌట్ ద క్యాపిటల్. నేను ఈయన అట్లీస్ట్ 2019 ఎలక్షన్ గెలిచినతో చెప్పారు. నేను ఎలక్షన్ గెలవక ముందు నుంచి నా వీడియోస్ చూస్తే ఉంటాయి. నేను అప్పుడు అనేవాడిని, క్యాపిటల్ అనేది కాదు, ఇట్స్ అబౌట్ పీపుల్ దేర్. ఇంతమంది ఫార్మర్స్ వచ్చి ముందుకు ఇచ్చారు, నమ్మిచ్చారు. సో వాళ్ళకి మనం నుంచోపోతే, వాళ్ళకి మనము ఇచ్చిన మాట మీద, ఇచ్చిన ప్రామిసెస్ మీద, వాటి మీద నుంచోపోతే ఆ రిపర్కషన్స్ ఓన్లీ ఇక్కడే ఉండవు, ఇట్ విల్ బీ అక్రాస్ ద కంట్రీ. ఒక గవర్నమెంట్ వెనక్కి వెళ్ళింది అనే దాని మీద
ఎవరు చూస్తారు ఏ పార్టీ ఉంది ఏ పార్టీ లేదని చూడరు. బట్ ఎక్కడో ఇట్స్ హిస్టరీలో ఏముంటుందంటే గవర్నమెంట్ అడిగితే ప్రజలు వచ్చి ఇన్ని ఎకరాలు ఇచ్చారు, ఇచ్చిన తర్వాత గవర్నమెంట్ వెనక్కి వెళ్ళింది. ఇప్పుడు మీరు ప్రైవేట్ ఆర్గనైజేషన్సే అలా వెనక్కి వెళ్తే యూఆర్ ఫైనింగ్ దెమ్. బ్రీచ్ ఆఫ్ ట్రస్ట్, యూఆర్ ఫైనింగ్ దెమ్ అండ్ మళ్ళీ వెనక్కి తీసుకుంటున్నారు. ఇవన్నీ చాలా ఉన్నాయి దానికి ఉన్న ఇవన్నీ కూడా. గవర్నమెంట్ చేస్తే దట్స్ అట్రాషియస్ కదా. కానీ గవర్నమెంట్ ఈజ్ ఎ కంటిన్యూస్ ప్రాసెస్ అనే ఒక 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 మూల సూత్రాన్ని వైసీపీ గవర్నమెంట్ వచ్చిన తర్వాత 2019లో అనేక సార్లు ఉల్లంఘించారు. ఈ ఒక్క అమరావతి విషయంలోనే కాదు. సరే, దాన్ని పక్కన పెడితే అమరావతి 3 రాజధానులు అన్న తర్వాత అమరావతి రైతులు ఉద్యమం మొదలుపెట్టిన తర్వాత వాళ్ళు శిబిరం స్టార్ట్ చేసిన తర్వాత ప్రభుత్వం వైపు నుంచి వాళ్ళతోటి మాట్లాడేందుకు ఒక్క ప్రయత్నం కూడా జరగల అఫీషియల్గా. అది ఇంత దుర్మార్గాన్ని ఎలా సహించారు మీరు పార్టీలో ఉండి? నేను అమరావతి చాలామంది వస్తారు నా దగ్గర, రైతులు అందరూ, వాళ్ళకి అంటే పార్టీలో కూడా చాలామంది ఉండేవారు. నేను మిగతా వాళ్ళు అందరూ వేరే మాట్లాడుతూ ఉన్నా కానీ నేను 2017-18 ఆ టైంలో పాదయాత్ర అవుతున్నప్పుడే చెప్పేవాడిని, ఆయనకి రాంగ్ ఫీడింగ్ ఎవరు ఇస్తూ ఉన్నారు, ఇదంతా ఏదో 33,000 ఎకరాలు ఎవరో తీసుకున్నారు, అది ఇదని ఉన్నారు. ఒకసారి మీరు వచ్చి అంత ట్రాన్సాక్షన్ అవ్వలేదు, అన్ని ఎకరాలు అమ్మలేదు అనేది ఒకసారి మీకు క్లారిటీ ఇవ్వండి అంటే వాళ్ళు చాలా, అంటే రైతుల వైపు నుంచి కూడా చాలా ఓవర్ కాన్ఫిడెంట్గా ఉన్నారు, చాలా అగ్రెసివ్గా ఉన్నారు ఆ టైంలో. సరే, అది అయిపోయింది. అండ్ నేను ఇక్కడ గుంటూరు కాన్స్టిట్యుయెన్సీకి అప్పుడు ఇన్ఛార్జిగా ఉండేవాడిని కాబట్టి నాకు వాళ్ళతో రిలేషన్షిప్ ఉండేది కాబట్టి చెప్పేవాడిని. సరే, ఎలక్షన్ అయిపోయిన తర్వాత కూడా వాళ్ళు నాతో టచ్లో ఉన్నారు, అండ్ ఈ డెసిషన్ తీసుకున్న తర్వాత కూడా నాతో టచ్లో ఉన్నప్పుడు నా ఎఫర్ట్గా నేను వెళ్ళి వాళ్ళతో మాట్లాడటం జరిగింది. మాట్లాడినప్పుడు కూడా వాళ్ళకి చెప్పడం జరిగింది, ఇది ఎక్కడో చోట నేను అనుకున్నాను. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఫార్ములాస్ అయినాయి, అగ్రికల్చర్ చట్టాలు అయినాయి ఢిల్లీలో, ఎక్కడో డెడ్ లాక్ పెడుతుంది, ఒక డెలిగేషన్ వస్తుంది, మాట్లాడతారు. కానీ ఆ మాట్లాడే అట్మాస్ఫియర్ క్రియేట్ చేయాలి. అట్మాస్ఫియర్ క్రియేట్ చేయకుండా రోజు ఇటువైపు నుంచి చాలా అగ్రెసివ్గా ఇదిగా మాట్లాడటం, అటువైపు నుంచి ఇంకా రావటం అనేది సమ్వేర్ ఇట్ వాజ్ మిస్డ్. అది సోషల్ ఇష్యూ నుంచి పొలిటికల్గా పూర్తిగా అయిపోయింది. సో ఒకసారి పొలిటికల్గా అయిపోయి వేరే వాళ్ళ చేతిలోకి వెళ్ళిపోయిన తర్వాత దాన్ని పొలిటికల్గానే చూస్తారు. బట్ ఈవెన్ ఇన్ దాట్ ఐ ట్రైడ్. ఎంత పొలిటికల్గా ఉన్నప్పుడు కూడా ఉన్నప్పుడు నాకు తెలుసు, నాకు ఆ రోజు వెళ్ళినప్పుడు నాకు ఇబ్బంది జరుగుతుంది దానివల్ల. కానీ ఎవడో ఒకటి డెడ్ లాక్ బ్రేక్ చేయాలని చెప్పి నేను వెళ్తే కనీసం అప్పుడన్నా దెల్ బి డెలిగేషన్. చాలామందికి అప్పుడు భయం ఉంది, వెళ్తే వీళ్ళు చాలా అగ్రెసివ్గా మాట్లాడతారు, లేకపోతే ఇంకో వేరే దాడులు ఏం చేస్తారు. బట్ నేను వెళ్ళినప్పుడు ఆఫ్టర్ షో ఏం చేయరు వీళ్ళు అనేది నేను చూపించాలి. అట్ ద సేమ్ టైం వాళ్ళకి చెప్పాలి ఏమనంటే, అయ్యా మీరు మాట్లాడే విధానం కూడా మార్చుకోండి. అప్పటిదా చూసారా మీరు గుర్తుందా, చాలా బండబూతులు మాట్లాడారు మైక్ ముందుకు వచ్చి అటువైపు నుంచి కూడా, అంటే వాళ్ళ ఆక్రోషం అదంతా. బట్ స్టిల్ దట్స్ నాట్ ద లాంగ్వేజ్. సో రెండు వైపులా ట్రైడ్, బట్ సమ్హౌ దాన్ని అది పొలిటికల్గా. ఈ 3 రాజధానుల నిర్ణయం రాగానే దీనికి వ్యతిరేకంగా మాట్లాడమని, అవసరమైతే రాజీనామాకు కూడా సిద్ధపడమని కొంతమంది శ్రేయోభిలాషులు పెద్దలు మీకు చెప్పినట్టు నా దృష్టికి వచ్చింది. ఫర్ ఎ ఫ్యాక్ట్ అంటే విల్ యూ సెట్ ది రికార్డ్ రైట్ నౌ? నాకు అలా ఎవరు చెప్పిన వాళ్ళు లేరు. యాక్చువల్లీ నేను వెళ్ళి కలుస్తాను అన్నప్పుడు చాలామంది మనకెందుకు అన్న వాళ్ళు ఉన్నారు, కానీ అదర్ సైడ్ లేదు. మీ కాన్స్టిట్యున్సీ కాదు కదా, నీకెందుకు అన్నవాళ్ళు ఉన్నారు, కానీ అదర్ సైడ్ లేరు. నేను ఇదివరకు ఇన్ఛార్జ్గా ఉన్నాను, నాకు పరిచయాలు ఉన్నాయి. వాట్ ఎవర్ విల్ హ్యాపెన్ నేను వెళ్ళి కలుస్తానని చెప్పి కలిసి వచ్చాను. 5 ఏళ్ళు మీరు ఢిల్లీలో ఎంపీగా ఉన్నారు కదా. ఢిల్లీ పవర్ కారిడార్స్లో వాట్ కైండ్ ఆఫ్ రెప్యుటేషన్ దిస్ గవర్నమెంట్ ఎంజాయ్స్? వాట్ కైండ్ ఆఫ్ నేమ్ ఇట్ హ్యాస్? యాక్చువల్లీ ఎంత క్వశ్చన్కి ఆన్సర్ ఇంకా వేరేగా చెప్తాను. నేనేం చెప్పానంటే, వాళ్ళు వస్తే నా దగ్గరికి రైతులు, నేను చెప్పాను, ఇదే మీ ఉద్యోగం, మీరు అక్కడ కూర్చొని చేయటం ఏంటి, మా మీద పడాలిగా వచ్చి మీరు మమ్మల్ని కదలనేయకూడదు, మీరు ఎమ్మెల్యేలని ఎంపీలు కదలనేయకూడదు, మీరు వచ్చి మమ్మల్ని గట్టిగా
అడగాలి, మా ఇంటి ముందు కూర్చోవాలి, మా ఇంటి ముందు ధర్నాలు చేయాలి, అంతేగాని అక్కడ కూర్చొని ధర్నాలు చేస్తే మా మీద ప్రెజర్ ఏముంటుంది అని చెప్పి నేను యాక్చువల్లీ వాళ్ళకి ఇంకా ఉధృతం చేయమని చెప్పాను. మోస్ట్ అన్ఫార్చునేట్లీ మిగతా ప్రాంతాల వాళ్ళు వాళ్ళకి మనసులో బాధ ఉంటుంది కానివ్వండి, వాళ్ళు వీళ్ళకి సంఘీభావంగా రాలేదు. అది జరిగింది. అంటే అట్లీస్ట్ గుంటూరు విజయవాడ ప్రజాప్రతినిధి మీద అన్న ప్రెజర్ పెట్టాలి కదా, ఒకసారి స్టార్ట్ అయితే మిగతా దగ్గర స్టార్ట్ అవుతుంది. బట్ దట్స్ ద సజెషన్ ఐ గివ్. రెండో క్వశ్చన్, మీరు పవర్ కారిడార్, ఢిల్లీ పవర్ సర్కిల్స్లో, పవర్ కారిడార్స్లో వైసీపీ ప్రభుత్వం మీద, జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం మీద ఏ రకమైన భావన, పెర్సెప్షన్ ఎట్లా ఉండింది? పర్సెప్షన్ లాస్ట్ 4 years అయితే వాజ్ వెరీ గుడ్. లాస్ట్ 4.5 years అయితే వెరీ గుడ్. ఆయన అన్ని ఇబ్బందులు ఉన్నా, అన్ని కేసులు ఉన్నా, ఆయన సాధించుకోవాల్సినన్ని, సరే పర్సనల్ రాష్ట్రానికి సంబంధించిన పక్కన పెట్టండి, ఆయన ఏమనుకున్నారో, ఏం సాధించుకోవాలనుకున్నారో అన్నీ సాధించుకోగలిగారు కదా. అది ఈజీ కాదు కదా. బై వాట్ మీన్స్? బై వాట్ మీన్స్ అనేది పక్కన విత్ నెంబర్స్ యూ హ్యావ్, విత్ నెంబర్స్ ఇన్ నాట్ ఇన్ లోక్సభ, ఇన్ రాజ్యసభ యూ హ్యావ్. లోక్సభ నెంబర్స్ పెద్ద కన్సిడరేషన్లో రావు, ఎందుకంటే ఆల్రెడీ బీజేపీకి హ్యూజ్ మెజారిటీ ఉంది. రాజ్యసభలో ఉన్న నెంబర్స్తో ఈ కుడ్ డూ ఇట్. ఏ మంత్రి కానీ, కేంద్ర మంత్రి కానీ క్యాంపెయిన్కి వచ్చి కానీ ఇక్కడ కానీ గట్టిగా మాట్లాడినా మేము స్టార్ట్ చేస్తారు ఇంకో 1 weekలో. అది జగన్మోహన్ రెడ్డి గారికి ప్రైమ్ మినిస్టర్ మోదీతో ఉన్న ఈక్వేషన్ కారణంగానే అనుకోవచ్చేమో కదా. లేదు, వాళ్ళ ప్లే బుక్ ఏంటంటే కొద్దిగా టైం తీసుకుంటారు. టైం తీసుకొని ఇంకో 1 week 10 days అవన్నీ కూడా. అంటే ఇన్నాళ్ళు ఎవరు వీళ్ళ మీద గట్టిగా మాట్లాడకపోవడానికి కారణం, మీరన్నట్టు రాజ్యసభ, లోక్సభలో వాళ్ళు ఏ ఇష్యూ మీద కూడా వాళ్ళు మద్దతు నిరాకరించలేదు, అడక్కముందే మద్దతు ఇచ్చారు. ఢిల్లీ వర్క్స్ కంప్లీట్లీ డిఫరెంట్లీ అండి. ఆంధ్ర పాలిటిక్స్కి అదే చాలామంది మిస్ అవుతూ ఉంటారు. ఢిల్లీ వర్క్స్ ఆన్ ఒకటి నెంబర్స్ మీద, రెండోది నీ పర్సనల్ ఈక్వేషన్స్ మీద, నువ్వు ఏ విధంగా వాళ్ళతో ర్యాపో మెయింటైన్ చేస్తావు, ఇదంతా మీద. ఈ రెండు అనేది ఇంపార్టెంట్. అండ్ లాస్ట్ 5 years నుంచి నేను దగ్గరగా చూశాను కాబట్టి కంప్లీట్లీ డిఫరెంట్. హౌ ఇక్కడ ఆంధ్రాలో పాలిటిక్స్ కానీ, స్టేట్ పాలిటిక్స్ కానీ ఎలా పనిచేస్తాయి, ఢిల్లీలో ఏ విధంగా పనిచేస్తాయి, చాలా వేరే విషయాల్లో చాలా ఫెయిర్గా, చాలా ఇదిగా ఉంటుంది. ఏంటంటే ట్రాన్స్పరెంట్గా ఉంటుంది. ఇది నీకేమైనా స్కీమ్స్ కానీ, ప్రాజెక్ట్స్ కానీ, ఇవన్నీ కూడా చాలా ఫైల్ మనం అక్కడ తీసుకెళ్ళటం, ఇట్ రన్స్ లిటరలీ. బట్ కమింగ్ టు అదర్ థింగ్స్, ఏమైనా హ్యూజ్ ఫేవర్స్ అలాంటివి కావాలంటే మాత్రం నెంబర్స్ ఆర్ ఇంపార్టెంట్. అండ్ నెంబర్స్ ఇంపార్టెంట్ అన్నప్పుడు నెంబర్స్ ఉంటే సరిపోదు కదా, దాన్ని ఎలా ఉపయోగించాలి, దాన్ని ఏ విధంగా వాడాలి, ఏ టైంలో వాడాలి, ఏ మెసేజింగ్ ఇవ్వాలి అనేది కూడా చాలా ఇంపార్టెంట్. మరీ కాలు మీద పడకూడదు, మరీ జుట్టు పట్టుకున్నట్టు. సో యూ హ్యావ్ టు బీ. స్పెషల్ కేటగిరీ స్టేటస్ మీద ఇన్సిస్ట్ చేయకపోవడం, రాజ్యసభలో మోదీ గవర్నమెంట్కి మెజారిటీ లేకపోయినప్పటికీ అక్కడ అన్కండిషనల్ సపోర్ట్ ఇవ్వటం, వాట్స్ యువర్ టేక్ ఆన్ దట్? స్పెషల్ కేటగిరీ స్టేటస్ కోసం చెప్పాను కదా ఇందాక, ఆల్రెడీ దే హ్యావ్ ఇన్ లోక్సభ అబ్సల్యూట్ మెజారిటీ. బట్ రాజ్యసభ దే హ్యావ్ నో నెంబర్స్. బట్ నెంబర్స్ లేకపోయినా ఆ పరిస్థితి లేదు, సపోర్ట్ చేయకుండా ఉండే పరిస్థితి లేదు. అంటే బీజేపీని సపోర్ట్ చేయకుండా రాష్ట్ర ప్రభుత్వాలు నడిచే పరిస్థితి ఈరోజు మరీ ముఖ్యంగా ఆంధ్రలో అయితే, ఇప్పుడు వెస్ట్ బెంగాల్లో చూస్తూ ఉన్నారు. ఎవ్రీవన్ అరౌండ్ ఏమవుతా ఉందో. ఆంధ్రాలో ఇంకా ఈయనకి ఇబ్బందులు చాలా ఉన్నాయి. ఇన్ఫ్యాక్ట్ దట్ ఈస్ వాట్ ఐ ఇండికేట్, ఐ రిఫర్. అసలు కీలకం జగన్ మీద ఉన్న కేసులనే భావన రాష్ట్రంలో అందరిలో ఉంది. యా, అదే మెయిన్ కాజ్, మెయిన్ ఇష్యూ అది ఒకటి ఉంటుంది తప్పకుండా. ఆబ్వియస్లీ అది ఉన్నప్పుడు యూ కెనాట్ ఇన్సిస్ట్. అండ్ సెకండ్ మెయిన్ కాజ్ ఇస్ అబ్సల్యూట్ నెంబర్స్. వారికి అన్ని ఎక్కువ ఉన్నప్పుడు బార్గెనింగ్ పవర్ లేదు ఇక్కడ. బార్గెనింగ్ పవర్ ఉండాలి, మనం ఏమి ఇస్తాము వాళ్ళ దగ్గర నుంచి ఏం తీసుకోవచ్చు అనేది ఉండాలి. అది లేనప్పుడు కొద్ది కష్టం. వైసీపీలో నేను ఇమడలేను అని ఎప్పుడన్నా అనిపించిందా మీకు గతంలో? ఫస్ట్ టైం ఎప్పుడు అనిపించింది? అలా ఏం లేదు. ఏ పొలిటికల్ పార్టీ అయినా, ఐమ్ టెల్లింగ్ యూ, అంటే డోంట్ బీ వెరీ బయాస్డ్.
ఏ పొలిటికల్ పార్టీనే ఛాలెంజెస్ ఉంటాయి, చాలా ఇబ్బందులు ఉంటాయి, ఎన్ని ఉంటాయి. ఒక స్టెప్ ముందుకు వేస్తే 2 స్టెప్స్ వెనక్కి అవుతూ ఉంటారు. ఇమ్మడి లేను దానికంటే కూడా హోల్ ప్రాసెస్ ఇన్ ద లాస్ట్ 2-3 months, 2-3 months కాదు 6 months, లాస్ట్ 6 months నచ్చలా. అండ్ అన్లైక్ అదర్స్ ఏదో చివరిలో 2019 ఎలక్షన్ ముందు వచ్చి చేరిన వాళ్ళ కాకుండా నేను వాజ్ దేర్ 2014 నుంచి ఉన్నాను. అండ్ 14 to 19 యాక్టివ్గా ఉన్నాను. అప్పుడు చాలామంది చెప్పారు ఎందుకు నీకు అది ఇదని. నువ్వు సైడ్ అపోజిషన్లో యాక్టివ్గా ఉంటేనే వీళ్ళు అన్నది. సో మిగతా వాళ్ళకి ఏదో పవర్ కోసం వచ్చిన వాళ్ళని కాదు అది. అండ్ సరే ఎలక్షన్లో గెలిచిన తర్వాత కూడా ఐ వాజ్ వెరీ యాక్టివ్ ఇన్ ద కాన్స్టిట్యూన్సీ. మిగతా వాళ్ళగా గెలిచాం కదా, ఢిల్లీలో కూర్చోవడం, హైదరాబాద్లో కూర్చోవడం, ఐ వాజ్ అవైలబుల్ విత్ ద పీపుల్ అండ్ ఎవ్రీథింగ్. సో వెన్ యూ ట్రావెల్ 10 years ఇన్ అపోజిషన్ అండ్ ఇన్ పవర్, అండ్ పవర్లో ఉండి కూడా ఎక్కడ కూడా ఎవరితో కూడా ఒక మాట అనిపించుకోకుండా ఉన్నాము. ఇదంతా ఉన్న తర్వాత ఇఫ్ యూ సే ఇతను ఒకటే పూర్తిగా అందుబాటులో లేకుండా కరప్షన్ చేసి కాన్స్టిట్యున్సీకి వెళ్ళకుండా, పార్లమెంట్కి వెళ్ళకుండా, ఎక్కడికి వెళ్ళకుండా, ప్రజా సమస్యల గురించి మాట్లాడకుండా ఆయన ఒకటే అంటే ఐ థాట్ వాట్స్ అ పాయింట్, ఇంకా 10 years అని అంతే కదా. సో వెన్ యూ డోంట్ డిఫరెన్షియేట్, వెన్ యూ కాంట్ డిఫరెన్షియేట్ బిట్వీన్ దోస్ టూ, వాట్స్ అ పాయింట్? So I said, okay, you go your way, I go my way. Now you seek votes from TDP, right? వైసీపీని తిరస్కరించండి, టీడీపీలో ఉన్నాను, నాకు ఓటేయండి అని అడుగుతున్నారు. దానికి కారణంగా వైసీపీని తిరస్కరించడం కోసం కారణాల్లో మీరు ప్రజలకు చెప్పే మొట్టమొదటి కారణం ఒక్కటి చెప్పండి. నేను వైసీపీ తిరస్కరించండి, నాకు ఓటు వేయండి అని చెప్పి ఇదివరకు కూడా ఎప్పుడు అనలేదు, ఇప్పుడు కూడా ఎప్పుడు అనట్లేదు. నేను చెప్పేది నన్ను చూసారు 5 సంవత్సరాలు. ఈ 5 సంవత్సరాలు నేను ఎలా ఉన్నాను, అందుబాటులో ఉన్నానా, నిజాయితీగా ఉన్నానా, కరప్ట్ ఫ్రీగా ఉన్నానా, వర్క్ చేశానా. యు సీ ద క్యారెక్టర్స్ ఆఫ్ ఎ పర్సన్. ఓకే, గవర్నమెంట్స్ వస్తుంటాయి పోతుంటాయి, పార్టీస్ వస్తుంటాయి పోతుంటాయి. ఒక ఎంపీ అయితే ఒక 10 crores డెవలప్ చేయొచ్చు, ఇంకో ఎంపీ అయితే 20 crores చేయొచ్చు. సో అది కొద్ది డిఫరెన్షియేషన్ ఉంటుంది. బట్ మోర్ ఇంపార్టెంట్లీ యూ హ్యావ్ టు సీ ద పర్సనాలిటీ ఆఫ్ ద క్యాండిడేట్. నాకు మొన్న ఈ మధ్యన ముస్లిమ్స్ కలిస్తే చెప్తా ఉన్నారు, మామూలుగా అయితే ముస్లిమ్స్ ఏదో ఎన్డీఏలోకి వెళ్ళారు, అది ఇది అదే చాలా గొడవ చేస్తూ ఉన్నారు కదా, అందుకని అవుతుందేమో అది అంటూ ఉన్నారు కదా. సో ది సింగ్ సార్, ఇవన్నీ పక్కన పెట్టండి, వి సీ పర్సనాలిటీ. మీరు ఫేర్గా ఉన్నారు, వి సపోర్ట్ యూ. మనం అనవసరంగా కాంప్లికేట్ చేసి దాన్ని ఎక్కువ ఆలోచించి మీరు ఎక్కడ ఎవరి గురించి మాట్లాడలేదు. ఈవెన్ రిజైన్ చేసే రోజు కూడా ఏం మాట్లాడలేదు. ఇది కూడా యూ సెడ్ సో మీ మీద ఎవరు కూడా మాట్లాడలేదు, అది మీరు ఇంపార్టెంట్ అవతల పార్టీ నుంచి కూడా. సో యూ ఫేర్, సో వి సపోర్ట్ యూ. అదే నేను అడుగుతున్నాను, నేను ఫెయిర్గా ఉంటే చేయండి. గుడ్, యాజ్ సింపుల్ యాజ్ దట్. థ్యాంక్ యూ కృష్ణదేవరాయలు గారు, యూ హ్యావ్ బీన్ వెరీ ఫ్రాంక్. థ్యాంక్ యూ సో మచ్ అండ్ మై బెస్ట్ విషెస్ ఆర్ విత్ యూ. థ్యాంక్ యూ సురేష్ గారు, థ్యాంక్ యూ వెరీ మచ్.